బాగా నిబద్ధత కలిగిన బ్రాహ్మణుణ్ణి పాడు చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. ఒక సన్మానం చేయండి అన్నారు. సన్మానం అంత మొత్తు. అందుకే సన్మాన పత్రం ఎప్పుడైనా చదువుతున్నారనుకోండి, మనసులో ఏం చెయ్యాలంటే దేనికి చేస్తున్నారు నాకు ఈ సన్మానం అన్న విషయం బాగా పరిశీలించుకోవాలి. కోటేశ్వరరావు గారు అంటే నా ఉద్దేశం సన్మానం చేయమని కాదు సుమండి. కోటేశ్వరరావు గారు భాగవతం చెప్పారని నాకు ఒక సన్మాన పత్రం చదివారనుకోండి, నేను మనస్సులో వింటూ ఉండాలి. అబ్బాయి వద్దండి 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 అనకూడదు, చక్కగా వినాలి. ఏదో చాలా సంతోషంగా వింటున్నట్టు వినాలి. పైకి వింటూ లోపల ఏమనుకోవాలంటే భాగవతం చెప్పాను కాబట్టి ఈ సన్మాన పత్రం నాకు చదివించారు. నా జీవితం గురించి, మా ఆవిడ గురించి, మా పిల్లల గురించి, మా ఇల్లు గురించి చెప్తానంటే ఇందులో 5గురు కూర్చుంటారా? సన్మానపత్రం ఇస్తారా? కృష్ణ నీ కథ చెప్తే చూడు ఎంత ఔన్నత్యం పట్టిందో నాకు. కృష్ణ నీ కథ చెప్తే నన్ను తీసుకెళ్ళి ఎక్కడో మహారాజ మందిరం లాంటి గదిలో పెట్టారు. 8 ఆధారాలతో అన్నం పంపిస్తున్నారు, కారెక్కించి తీసుకొస్తున్నారు. ఈశ్వర మీ కథ పట్టుకున్నందుకు నాకు ఈ గౌరవం. ఈ గౌరవానికి కారణం మీ కథ. మీ కథ ఈ గౌరవానికే కాదు కారణం, నా జన్మ పండడానికి కూడా కారణం. వీటిని నమ్ముకుని మిమ్మల్ని వదిలేయకుండా నన్ను కాపాడండి అని మనసులో తలుచుకోవాలి. వాళ్ళు గుర్తుపెట్టుకుని బిరుదులు ఇయ్యచ్చు, నాకు మాత్రం ఆ బిరుదులు గుర్తుండకూడదు. మీ పేరు ఏమిటండి అన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు అని చెప్పాలి తప్ప ఆ ముందు 2 నీ చెప్పుకున్నాను అనుకోండి, అంతకన్నా జారిపోవడం ఇంకోటి ఉండదు. వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, దాంతో నాకు సంబంధం లేదు.